సమ్మర్ సీజన్ లో మామిడికాయలకి మల్లెపూలకి ఎంత డిమాండో చెప్పక్కర్లేదు కదా. అదే ఢిల్లీలో అయితే మామిడికాయలు అంటే ఏదో రకంగా దొరుకుతాయి కానీ ఈ మల్లెపూలు మొత్తం ఢిల్లీ అంతా చుట్టూ గాలించిన ఎక్కడ ఒక్క చోట కూడా దొరకవు. ఇలాగ మనలాగా తెలుగు వాళ్ళు, తమిళ వాళ్ళు, కేరళ వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు పెడితే మొక్కలు అక్కడక్కడ వస్తాయన్నమాట. సో మా కోటర్లో ఒకే ఒక్క చోట పెద్ద చెట్టు ఉంది. మండే రోజు, ఫ్రైడే రోజు మాత్రం ఎక్కువ పూలు తీసుకొస్తాను. ఇంకా రేపు ఫ్రైడే అనగా ఈవినింగ్ పూలన్నీ కోసుకొచ్చేస్తాను అనమాట. చెట్టు మీద చూస్తే అసలు పూలు కనిపించవు కానీ కోస్తే ఎన్ని పూలు వస్తాయో. ఫారెన్ లో ఉన్న ఇండియన్ స్టోర్స్ లో అయినా మల్లెపూలు దొరుకుతాయేమో కానీ ఢిల్లీలో ఏ మార్కెట్ లో కూడా ఈ పూలు దొరకవు అనమాట. ఇక్కడ పూలు అంటే బంతి పూలు, గులాబీ పూలు ఈ రెండే అమ్ముతారు. జూలై మంత్ వచ్చినా గానీ ఎన్ని మల్లెపూలు వస్తున్నాయో. ఇంకా చకచకా కట్టేస్తున్నాను. ఇవాళ ఫ్రైడే కదా పూజ చేద్దామని అమ్మవారి కోసం స్పెషల్ గా పెద్ద మాల కడుతున్నాను. రాజస్థాన్ లో ఉన్నప్పుడు ఎడారిలాగే ఒక్క పూల మొక్క కూడా ఉండేది కాదు. ఒక్క చెట్టుకి పువ్వు కూడా చూడలేదు నేను అక్కడ. మళ్ళీ జమ్మూ అండ్ కాశ్మీర్ లో కూడా బాగానే పూలు పూసేవి. ఇంకా ఢిల్లీలో కూడా బాగా పూస్తున్నాయి. ఇవాళ అమ్మవారు అయితే కలకల్లాడిపోతుంది కదా. మనం పెట్టుకోవడం కానీ ఇలా మాల కట్టి అమ్మవారికి వేసి చూసుకోవడంలోనే ఎక్కువ ఆనందం ఉంది. మరి మీరేమంటారో కామెంట్ చేయండి.